ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రొడ్రిగో డ్యూటర్టే అరెస్ట్ అయ్యారు. హాంకాంగ్ నుంచి వచ్చిన ఆయన్ని మనీలాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డ్రగ్స్ అక్రమ రవాణాదారులను చంపేయాలంటూ డ్యూటర్టే ఇచ్చిన పిలుపుతో వేలాది మంది దారుణ హత్యకు గురవడం తీవ్ర వివాదాస్పదమైంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఆయనపై విచారణకు చర్యలు ప్రారంభించింది. జన హననానికి పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలపై డ్యూటర్టేకు వారెంట్లు జారీ చేసింది. ఈ వారెంట్లకు స్పందనగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ తెలిపారు. డ్యూటర్టేపై విచారణకు ఐసీసీకి సహకరిస్తామని ప్రకటించారు అధ్యక్షుడు మార్కోస్. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రొడ్రిగో డ్యూటర్టే అరెస్ట్ అయ్యారు. హాంకాంగ్ నుంచి వచ్చిన ఆయన్ని మనీలాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డ్రగ్స్ అక్రమ రవాణాదారులను చంపేయాలంటూ డ్యూటర్టే ఇచ్చిన పిలుపుతో వేలాది మంది దారుణ హత్యకు గురవడం తీవ్ర వివాదాస్పదమైంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఆయనపై విచారణకు చర్యలు ప్రారంభించింది. జన హననానికి పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలపై డ్యూటర్టేకు వారెంట్లు జారీ చేసింది. ఈ వారెంట్లకు స్పందనగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ తెలిపారు. డ్యూటర్టేపై విచారణకు ఐసీసీకి సహకరిస్తామని ప్రకటించారు అధ్యక్షుడు మార్కోస్.